హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ప్రసస్వతి. ఈరోజు నేను బియ్యం రవ్వని ఏ విధంగా చేసుకోవచ్చు, అదేవిధంగా ఇడ్లీ రవ్వని ఏ విధంగా చేసుకోవచ్చు ఇంట్లోనే చాలా ఈజీగా సింపుల్గా అని చెప్పేసి చూపించబోతున్నాను మీకైతే. సో మనం రెగ్యులర్గా ఇంట్లో యూస్ చేసేటువంటి దొడ్డు బియ్యం ఉంటాయి కదండి, లావుగా. సో వాటిని లేదా కంట్రోల్ బియ్యము లేదా నూకలు, బియ్యంలో సన్నగా వస్తాయి కదా నూకలు, వాటితో కానివ్వండి మనం రవ్వ చేసుకోవచ్చు. సో వాటిని అయితే చక్కగా వాటర్లో కడిగి ఎండలో ఆరబెట్టుకోవాలండి బియ్యం ఫస్ట్. సో దాని తర్వాత నేనైతే తిరగల్ని యూస్ చేస్తున్నాను. సో తిరగల్లో చేస్తే రవ్వ అనేటువంటిది చాలా టేస్టీగా ఉంటుందండి. సో మీరు ఇది లేని వాళ్ళు ఈ విధంగా బియ్యం కడిగి ఎండలో ఆరబెట్టుకున్న తర్వాత మిక్సీలో వేసి రవ్వ చేసుకోవచ్చండి. అది కూడా ఏ విధంగా చేసుకోవచ్చు అనేటువంటిది నేను నెక్స్ట్ ప్రాసెస్ అయితే చూపిస్తాను. ఫస్ట్ అయితే తిరగల్లో ఏ విధంగా రవ్వ చేసుకోవచ్చు అనేటువంటిది చూపిస్తాను. ఇంకొక ప్రాసెస్ ఏంటంటే, మనం ఇలా బియ్యము ఇసుక లేకుండా కడిగి ఆరబెట్టుకున్న తర్వాత మనం పిండి పట్టించుకునే మిల్లు ఉంటుంది కదా, అక్కడికి తీసుకెళ్ళి కూడా రవ్వని మనం పట్టించుకొని రావచ్చు అనమాట. సో తిరగలను అయితే మేము మా ఇంట్లో నాకు అవైలబుల్గా ఉంది కాబట్టి నేను తిరగల్లోనే చేసుకుంటాను. మ్యాక్సిమం ఎక్కువ సమ్మర్లోనే ఇది మనకి అంటే బియ్యం ఆరబెట్టుకోవడానికి ఎండ ఉంటే చాలా బాగుంటుంది కదా. సో జనరల్గా అయితే చలికాలం కానివ్వండి, వర్షాకాలం కానివ్వండి కొంచెం ఇబ్బంది ఉంటుంది. సో అందుకని ఎక్కువ శాతం సమ్మర్లో చాలా బాగుంటుంది బియ్యం అనేటువంటిది ఆరబెట్టుకోవడానికి. సో ఇప్పుడు ఎండాకాలం కాకుండా మరి చలికాలంలో, వర్షాకాలంలో ఏ విధంగా రవ్వ చేసుకోవాలి, మరి ఇలా బియ్యం ఎండలో పెట్టుకోలేం కదా తడిపి అనేటువంటి ప్రాసెస్ కూడా నేను చూపిస్తాను నెక్స్ట్ అయితే. సో దీంట్లో అయితే మనకి రవ్వ అనేటువంటిది బియ్యం కొంచెంగా వేసుకొని మరీ స్పీడ్గా తిప్పేయకూడదండి, ఎందుకంటే రవ్వ అనేటువంటిది కొంచెం లావుగా వస్తుంది. సో కొంచెం స్లోగానే దీన్ని తిప్పుకోవడం వల్ల మనకి రవ్వ అనేటువంటిది అంతా కూడా ఈక్వల్ సైజులో వస్తుంది. చాలా బాగుంటుంది. ఈ రవ్వ చేసుకోవడానికి దొడ్డు బియ్యము లేదా నూకలు బాగుంటాయండి, కంట్రోల్ బియ్యం కూడా బాగుంటాయి. సో ఇవి మ్యాక్సిమం ఇవే యూస్ చేయండి. సన్న బియ్యం మనం అన్నం వండుకునేటువంటి బియ్యం అనేటువంటివి అంత టేస్టీగా ఉండదు ఈ రవ్వ. ఈ విధంగా రవ్వను చేసుకున్న తర్వాత ఇప్పుడైతే దీనిని జల్లించుకోవాలండి. జల్లెడ ఉంటుంది కదా, సీవ్. సో ఈ సీవ్లో మనం దీన్ని అయితే జల్లించుకోవాలి. సో ముందుగా మనం పిండి పట్టేటువంటి జల్లెడ అంటే చాలా మెత్తగా ఉంటుంది కదా. సో ఫస్ట్ దాన్ని అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్. సో దాంట్లో మనము తీసుకున్నటువంటి రవ్వ ఏదైతే ఉందో దాన్ని కొంచెంగా వేసి జల్లించుకోవాలి. సో దీంట్లో మనకి మెత్తగా ఉండేటువంటి రవ్వ చేసినప్పుడు కంపల్సరీగా పిండి అనేటువంటిది వస్తుంది. కొంచెం పిండి అంటే మరీ స్మూత్గా రాదు, కొంచెం మనం పిండి పట్టించినప్పుడు బరకగా ఏ విధంగా అయితే ఉంటుందో పట్టిస్తే సో అలా కొంచెం బరకగా ఉండేటువంటిది అయితే స్మూత్ పార్ట్ అయితే వస్తుంది. సో దాన్ని పిండి చల్లించేటువంటి జల్లెల్లో వేసి ఇలా మనం జల్లించుకోవాలన్నమాట. సో దీంతో మనకి దాంట్లో మెత్తగా ఉండేటువంటి చాలా స్మూత్గా ఉండేటువంటి పార్ట్ ఏదైతే ఉందో అది సపరేట్ అవుతుందన్నమాట. సో కొంతమంది ఇలా డైరెక్ట్గా జల్లించకుండా మొత్తం కూడా అలాగే యూస్ చేసేసుకుంటారండి. కాకపోతే నాకైతే అలా ఇంట్రెస్ట్ ఉండదు. నా అభిప్రాయం కూడా ఏంటంటే అలా యూస్ చేస్తే మనము దీంతో ఏ ఇంగ్రీడియంట్ చేసినా కూడా అది ఈక్వల్గా ఉండదన్నమాట. ఇలా జల్లించి చేసుకుంటేనే ఏది చేసినా దీంతో చాలా టేస్టీగా ఉంటుంది. సో దాని తర్వాత నెక్స్ట్ మనకి సీవులోనే కొంచెం లావుగా ఉండేటువంటిది ఉంటుంది, దాన్ని రవ్వ జల్లెడ అంటారు, రవ్వ పట్టేటువంటి జల్లెడ. సో దాంట్లో వేసుకొని మనం పిండి జల్లెడతో చేసిన తర్వాత ఆ పైన ఉన్నటువంటి రవ్వ ఏదైతే ఉందో దాన్ని మనం రవ్వ జల్లెడలో వేసి జల్లిస్తున్నాం అన్నమాట ఇప్పుడు. సో దీంట్లో ఏమవుతుందంటే మనకి సన్నగా ఉండేటువంటి రవ్వ అనేటువంటిది సపరేట్ అవుతుంది. అంటే ఇడ్లీ రవ్వ కోసం ఇప్పుడు నేను దీంతో వేసి చేస్తున్నాను అనమాట. సో ఒకే రకమైనటువంటి బియ్యంతో ఒకే రవ్వతో ఇలా రెండు రకాలైనటువంటి రవ్వని అంటే బియ్యపు రవ్వని, ఇడ్లీ రవ్వని రెండింటినీ చేయొచ్చు అనమాట. సో మనం పిండి జల్లెల్లో వేయడం వల్ల పిండి సపరేట్ అవుతుంది, చాలా మెత్తది. తర్వాత రవ్వ జల్లెల్లో వేయడం వల్ల సన్న రవ్వ ఏదైతే ఉందో మనం సేమ్ ఇడ్లీ రవ్వ ఏ విధంగా అయితే మనకు బయట మార్కెట్లో దొరుకుతుందో సేమ్ అదే సైజు ఆ రవ్వ అనేటువంటిది మనం దీంట్లో వేసి జల్లించడం వల్ల అది సపరేట్ అవుతుందన్నమాట. సో మనకి కింద ప్లేట్లో వచ్చినటువంటి ఈ సన్న రవ్వ ఏదైతే ఉందో దాన్ని ఇడ్లీ రవ్వగా మనం ఇడ్లీలోకి యూస్ చేయొచ్చు అనమాట. ఇడ్లీలు కూడా మనం బయట దొరికే
బయట దొరికేటువంటి ఇడ్లీ రవ్వతో కంపేర్ చేస్తే ఈ రవ్వతో చేసినటువంటి ఇడ్లీలు అనేటువంటివి చాలా గుల్లగా చాలా చాలా టేస్టీగా ఉంటాయి. సో ఈ పైన ఉన్నటువంటి ఈ లావుగా వచ్చినటువంటి రవ్వను వచ్చేసి మనం ఉప్మాకి యూస్ చేయొచ్చు అనమాట. లేదా వడియాలు పెట్టుకోవడానికి యూస్ చేయొచ్చు, లేదా ఉండ్రాలు చేసుకోవడానికి యూస్ చేయొచ్చు. చాలా చాలా రకాలైనటువంటి టిఫిన్స్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ రవ్వతోటైతే. సో ఈ విధంగా మొత్తం మనం పట్టుకున్నటువంటి విసురుకున్నటువంటి రవ్వ ఏదైతే ఉందో దాన్ని అయితే జల్లించి పెట్టుకోవాలన్నమాట. సో దీంట్లో ఇప్పుడు నాకైతే నేను చూపించాను కదా 3 సపరేట్ చేశానన్నమాట. ఒకటి లావు రవ్వ ఉప్మా చేసుకోవడానికి, 2 ఇడ్లీ రవ్వ, నెక్స్ట్ కొంచెం బరకగా ఉండేటువంటి పిండి అనమాట. ఈ విధంగా మనం ఒక రవ్వతో అంటే బియ్యంని పట్టిన తర్వాత 3గా సపరేట్ చేసుకోవచ్చు అనమాట, సీవ్ చేయడం ద్వారా, జల్లించుకోవడం ద్వారా. సో మా మదర్ అయితే ఇడ్లీ రవ్వని దీంట్లో డైరెక్ట్గా చాటా ఉంటుంది కదండి, దాంట్లో చెరగడం ద్వారానే సపరేట్ చేసేస్తుంది. అంత ఈజీగా చేసేస్తారు. కాకపోతే నేను అంత నైపుణ్యం లేదు నాలో, అందుకనే నేను ఈ సీవ్లో జల్లెడలో యూజ్ చేసి సపరేట్ చేస్తున్నాను అనమాట. అలా చేయడం నాకు రాదనమాట. మా మదర్ వచ్చుంటే నేను చూపించేదాన్ని ఆ ప్రాసెస్ని, బట్ ఈ టైంకి రాలేదు తను వచ్చినప్పుడు ఒకసారి కంపల్సరీగా మీకు ఆ ప్రాసెస్ చూపిస్తాను. సో నేనైతే ఈ విధంగా చేసి పెట్టుకుంటాను ఎప్పుడు కూడా. రవ్వ అనేటువంటిది చాలా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. సో దీంట్ని యూస్ చేసి మనం చెప్పాను కదా చాలా చాలా వెరైటీస్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇంట్లో మనము ఈజీగా బియ్యపు రవ్వని ఇడ్లీ రవ్వని అన్నిటిని కూడా చేయొచ్చు. చూపిస్తున్నాను కదా సీవ్స్ అనేటువంటివి, దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి, ఇది కంప్లీట్గా క్లోజ్డ్గా ఉంటుంది, అది కొంచెం హోల్స్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఇదైతే ఉప్మా రవ్వ, సో ఇదైతే ఇడ్లీ రవ్వ. నెక్స్ట్ ఇదైతే పిండి అంటే బరకగా ఉండేటువంటి పిండి అని చెప్పాను కదా, ఇదనమాట. సో ఈ పిండిని వచ్చేసి మనము ముగ్గు వేసుకుంటాం కదా, ముగ్గులో కలుపుకోవచ్చు, లేదా స్నాక్స్ చేసుకోవచ్చు, ఏ విధంగా అయినా యూస్ చేయొచ్చు. సో నెక్స్ట్ నేను ఇంకొక ప్రాసెస్ చెప్పాను కదా, మనకి ఎండలో బియ్యం ఆరబెట్టుకోలేనప్పుడు ఏ విధంగా చేసుకోవాలి. సో ఇలా స్టవ్ పైన ఒక ప్యాన్ అయితే పెట్టేసుకొని దాంట్లో కొన్ని బియ్యం, నేను ఎక్కువ క్వాంటిటీ అది చేశాను కాబట్టి ఈ కొంచెమే క్వాంటిటీ చూపిస్తున్నాను, దాంట్లో బియ్యం అయితే వేసి వేయించుకోవాలి. సో ఎంతసేపు వేయించుకోవాలంటే మనకి జనరల్గా బియ్యం అనేటువంటివి క్రీమ్ కలర్లో ఉంటాయి. సో అవి కలర్ చేంజ్ అవుతాయి అన్నమాట, వైట్ కలర్లోకి. చూసారా? సో మనకి వేగిపోయింది ఈజీగా తెలుస్తుంది అనమాట. వైట్ కంప్లీట్గా వైట్గా కొంచెం క్రిస్పీగా అవుతాయి అన్నమాట బియ్యం. అక్కడి వరకు వేయించుకొని చల్లారి పెట్టుకున్న తర్వాత ఇలా మిక్సీ జార్లో వేసుకోవాలి. సో మిక్సీ జార్లో రవ్వ మాత్రం మనం కంటిన్యూస్గా మిక్స్ చేయొద్దండి, దాన్ని ఒక 4 to 5 టైమ్స్ స్టాప్ చేస్తూ మిక్స్ చేయాలన్నమాట. అంటే ఆగి ఆన్ చేస్తూ ఉండాలి. ఆ విధంగా అయితేనే రవ్వ టెక్స్చర్ అనేటువంటిది మంచిగా చక్కగా వస్తుందన్నమాట. సో దీన్ని కూడా సేమ్ మనం ఇంతకుముందు ఏ విధంగా అయితే సీవ్ చేసుకునేటువంటి ప్రాసెస్ చూపించానో సేమ్ అదే విధంగా మనం చేసుకోవచ్చు అనమాట. రవ్వ మిక్సీలో మాత్రం కంపల్సరీగా మనం ఆగి తిప్పుకోవాలి. అది కూడా ఎక్కువసేపు కాదు, జస్ట్ ఒక 2 minutes 4 to 5 టైమ్స్ స్టాప్ చేసి మిక్స్ చేయడం వల్ల చాలా ఈజీగా రవ్వ అనేటువంటిది రెడీ అయిపోతుంది. వీటితో ఏం రెసిపీస్ చేసుకోవచ్చో కూడా వీలైతే షేర్ చేస్తాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.